సినిమా పేరు అయితే గద్దర్. దీంట్లో ఆర్నానమూర్తి గారు సీన్ పెట్టింటే బాగుండు. అంటే ఒక్క సీన్ పెట్టింటే ఎర్రసేన సీను సినిమా లేపిండు. నిజాయితీగా చెప్తున్నా, ఈ సినిమాలో ఆర్నానమూర్తి కనిపించాడు హీరో క్యారెక్టర్లో. ఎర్రసేనము సినిమా చూసా అప్పుడు చిన్నప్పుడు. ఈ సినిమా అయితే నాకు తెలిసి ఈ సినిమా లేపుతుంది. ఇది బాగుంది సినిమా. ఓ సోషల్ ఫాంటసీ సినిమా, నిజాయితీ సినిమా. ఇది దీంట్లో తప్పు లేదు, నిజాయితీ ఉంది, ధర్మం ఉంది, హైలైట్ ఉంది. ఆయనలోనే నాకు నచ్చింది. ఆయనలో నచ్చింది అంటే ఆర్నానమూర్తి గారి క్యారెక్టర్ కొంచెం పెట్టింటే, ఒక ఎర్రసేన సినిమా అట్లా పెట్టింటే బాగుండు. అంటే ఎర్రసేనము నేను సినిమా చూసిన చిన్నప్పుడు నాకు ఆ రెవల్యూషన్ కనిపించింది ఈ సత్యారెడ్డి క్యారెక్టర్లో. ఎందుకంటే ఆర్నానమూర్తి ఉండింటే కొంచెం బాగుండు. ఎందుకంటే పాటలు బాగున్నాయి. ఉక్కు సత్యాగ్రహం సినిమా తీసినటువంటి సత్యారెడ్డి అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు రేపు కమర్షియల్ సినిమాలు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు, రకరకాల సినిమాలు వచ్చినాయి. ప్రజలకు అనుకూలంగా ఉండేవి, ప్రజల జీవితాల గురించి ఉండేవి. మరి ఈ సినిమా తీసినటువంటి సత్యారెడ్డి అన్నకు మా గద్దర్ దళం, గద్దర్ అన్న ఒక శిష్యులుగా ఈ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలనే కాదు, కర్ణాటక, మరి మహారాష్ట్ర, గుజరాత్ ఇట్లాంటివి ప్రజలకు సంబంధించినవి, ప్రజల హక్కులకు సంబంధించినవి, ప్రజలకు అడవులైనా సరే, మరి ఉక్కు అయినా సరే, ప్రజలకు సంబంధించినవి ప్రైవేటీకరణ బహుళ జాతీయ కంపెనీలకు అమ్మడం కుదరదని చెప్పి ప్రజల పక్షాన నిలబడేటువంటి మా ప్రజాయుద్ధన ఒక గద్దరన్నకు మరి జోహార్ చెప్పుకుంటూ, అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మా వంగపండుకు జోహార్ చెప్పుకుంటూ, అట్లే స్టీల్ ప్లాంట్ 32 మంది అమరవీరులకు జోహార్లు చెప్పుకుంటూ, తెలంగాణ ఉద్యమ కళాకారులుగా, గద్దరన్న దళంగా మేము విశాఖ ఉక్కు ఆంధ్రులకు ఒక్కరికే కాదు తెలుగు ప్రజల హక్కు అని చెప్పి, ప్రజలకు సంబంధించినవి ప్రజలకే ఉంచాలని చెప్పి, నల్లమలలో యురేనియం అయినా సరే, కర్నూలులో ఉన్నటువంటి యురేనియం అయినా సరే, అడవులతో సహజ వనరులను బహుళ జాతుల కంపెనీలకు అప్పచెప్పొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, కొండలు పగులేసినం బండలను పిండినం, కొండలు పగలేసినం బండలను పిండినం, కొండలు పగలేసినం బండలను పిండినం, కొండలు పగలేసినం బండలను పిండినం, మానెత్తురే కంకరగా ప్రాజెక్టులు కట్టినాం, మానెత్తురే కంకరగా ప్రాజెక్టులు కట్టినాం, మానెత్తురే కంకరగా ప్రాజెక్టులు కట్టినాం, మానెత్తురే సమయవడిదిరా సిరియవడిదిరా, సమయవడిదిరా సమయవడిదిరా సిరియవడిదిరా, సమయవడిదిరా సిరియవడిదిరా, జంగడు తోడుతో హమే రగడు తోడుతో హమే, జంగడు తోడుతో హమే రగడు తోడుతో హమే, భక్తాసా సిరింతారి ధరను బండెతో హమే, భక్తాసా సిరింతారి ధరను బండెతో హమే, తూకు తుమాలా తుక్కు హమారా, తూకు తుమాలా తుక్కు హమారా, తూకు తుమాలా తుక్కు హమారా, తూకు తుమాలా తుక్కు హమారా, మగ్గాలను నేసినాం పోగు పోగు వడికినాం, మగ్గాలను నేసినాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణ త్యాగాలతోటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోరాటాల ఫలితంగా
ఉస్మానియా యూనివర్సిటీలో సైతం జరిగిన కాల్పుల ఫలితంగా తెలంగాణ గడ్డలోని జగిత్యాలలో సాయిరెడ్డి కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పించినందుకు ఫలితంగా మొత్తం 32 మంది రక్త తర్పణాలతో ప్రాణాలు అర్పించుకొని సాధించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాకూడదని ప్రజా యుద్ధ నౌక గద్దరన్న ఆశయాల మేరకు ఆయనే స్వయంగా పాటలు రాసి నటించి తెలుగు జాతికి ఒక ఆనిముత్యం, ఒక బైబిల్, ఒక ఖురాన్ లాంటి భగవద్గీత లాంటి ఒక కళాఖండాన్ని, ఒక అద్భుత గ్రంథాన్ని తెలుగు ప్రజలకు ఈ ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రం రూపంలో సందేహం లేకుండా అందించాడు. ఆ సినిమాలో ఆయన నటించిన నటన భావితరాల తెలుగు జాతి, ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వారు కూడా గౌరవించాలి. ప్రజల త్యాగాలతో ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోవాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 100 థియేటర్లో సినిమా రిలీజ్ అయింది. ప్రతి చోట చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు, విద్యార్థులు, యువకులు, రైతులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామన్నారు. ఆల్రెడీ వైజాగ్లో ఉద్యమం ఉధృతమవుతుంది. రాష్ట్రమంతా 2 రాష్ట్రాల్లో ఉద్యమం జరిగి స్టీల్ ప్లాంట్ కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకించినప్పుడే గద్దరన్న గారికి ఆత్మశాంతి, తెలుగు జాతికి మేలు జరుగుతుందని మీకు మరోసారి తెలియజేస్తూ, ఇన్ని 100 మంది ఈ సినిమా థియేటర్కి వచ్చి చిన్న బడ్జెట్ సినిమా అయినా సరే ఆశ్చర్యంతో, ఆనందంతో చూసి మమ్మల్ని అభినందిస్తున్నారంటే తెలుగు ప్రేక్షక దేవుళ్లకు, ఇంత ఘన విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లకు చేతులెత్తి నమస్కరిస్తూ, గద్దరన్న వారసురాలు విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, జోహార్ గద్దరన్న, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, జోహార్ గద్దరన్న. ఈ సినిమాలో విలన్ కే పెద్ద విలన్ గా ఢిల్లీ నుంచి రాజకీయాలు నడిపించే కేంద్ర మంత్రి క్యారెక్టర్లో నటించిన, కేంద్ర మంత్రిగానే కనిపించినటువంటి సుప్రీంకోర్టు అడ్వకేటు మా మిత్రుడు వరప్రసాద్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. వెన్నెలమ్మ మాట్లాడే ముందు మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఒక మంచి సినిమాని నేను చూడగలిగాను. నాకు ఈ సినిమా కథ తెలియదు, కానీ సత్యారెడ్డి గారు ఈ పాత్ర చేయమని అడిగారు, చేశాము. కానీ ఇవాళ చూస్తే ఆ సినిమాలో ఒక సోషల్ కాజ్ కోసం సత్యారెడ్డి గారు కృషి చేసి వాళ్ళ ఈ సినిమాని నిర్మించి ఆంధ్రుల గురించి మరియు తెలుగువారి యొక్క హక్కు గురించి తీసుకొచ్చారు. ముందుగా ఈ సినిమాలో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఈయన రష్యాకి మనకి ఈ కొలాబరేషన్ ఉన్నదన్న విషయం, ఆ అగ్రిమెంట్ విషయం తెలియజేశారు. నిజంగా ఆ అగ్రిమెంట్ కాపీని నేను అడిగాను, అది ఏమనుంటే నాకు పంపించమని. ఆ అగ్రిమెంట్ ఒకసారి చూసి దానికి లీగల్గా ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలో, నేను దానికి ఎటువంటి రూపాయి ఫీజు తీసుకోకుండా నేను ఉచితంగా చేసి పెడతానని చెప్పి నేను ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. త్వరలో అగ్రిమెంట్ కాపీని నాకు అందించమని సత్యారెడ్డి గారిని మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాను. నిజంగా ఒక మంచి సినిమా, ఒక సోషల్ కాజ్ కోసం తీశాడు. మీ మీడియా మిత్రులందరూ కూడా ప్రజలందరి దృష్టిలోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళి అతనికి సహాయపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి జీవం ఎవరు అంటే మన గద్దర్ గారు. ఆయన మన మధ్యలో లేరు, కానీ సజీవంగా ఈ సినిమాలో ఈ ఆఖరి పాత్రలు నిలిచిపోయి తన ఆయుష్ అంతా ఈ సినిమాకే పోసేసి ఆయన వెళ్ళిపోయాడు. నిజంగా అది అపూర్వం అనమాట. అది ఆయన నిత్య సంజీవిగా ఈ ప్రపంచంలో నిలిచిపోయినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి సినిమా ఇవాళ ఆధారం అవటం నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నానని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. వారి అమ్మాయి గారు కూడా, వెన్నెల గారు కూడా వచ్చారు. వారికి కూడా అందరూ సపోర్ట్ చేసి భవిష్యత్ తరాలకి ఆవిడ మంచి ఉద్యమరాలుగా ఇంకా ముందు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు గద్దరన్న గారి ముద్దుల తనయ, తెలుగు ప్రజల ఆశాజ్యోతి, ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించి ఆ పాటకు ప్రాణం పోసినటువంటి, ఇప్పుడే గత 2 రోజుల క్రితమే తెలంగాణ, ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రానికి సాంస్కృతిక దళ రథ సారథిగా ప్రమాణ స్వీకారం చేసి కళాకారుల ఆశయాలు కాపాడటానికి కంకణం కట్టుకున్నటువంటి డాక్టర్ వెన్నెలమ్మ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మీడియా మిత్రులకు అందరికీ, అక్కకు చెల్లెలకు అందరికీ
కృతజ్ఞతలు, వందనాలు. అట్లాగే ఉక్కు సత్యాగ్రహం మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్గా ప్రపంచానికి, తెలుగు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందు వస్తున్న మన సత్యారెడ్డి అన్న గారికి, ఆ మూవీలో యాక్ట్ చేసిన కళాకారులకు, మ్యూజిక్ డైరెక్టర్లకు, సింగర్స్కి అందరికీ వందనాలు. ఈ మూవీ గద్దరన్న ప్రాణం పోసి నడిపించిన మూవీ. ఈ మూవీలో తను యాక్ట్ చేయడము, రాయడము, ఆడడము, ఆ మూవీ చూస్తే సజీవంగా తను ఇంకా ఉన్నాడనిపిస్తుంది. ఈ మూవీతోని తను ప్రజలకు, ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చాడు. తను వెళ్ళిపోతున్నానని ఒక మెసేజు, రానున్న తరాలు ఉద్యమాల బాట పట్టాలని ఒక మెసేజు, పాలనలో భాగం కావాలని ఒక మెసేజ్ చాలా స్పష్టంగా ఇచ్చాడు. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి తను రాసిన పాటలు, తను రాసిన వాక్యాలు ఇందులో చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. తను ప్రజల్ని కోరాడు ఈ ప్రైవేటీకరణని ఆపాలని. మనం చూసుకుంటే ఈ ముప్పు విశాఖ స్టీల్ ప్లాంట్కే లేదు, ఈ ముప్పు అన్ని గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కానీ, అన్ని గవర్నమెంట్ సెక్టర్ ఆఫీసులకు, అలాగే చూస్తే ప్రైవేటీకరణ ఉన్న ప్రైవేట్ సెక్టర్స్లో కూడా పనిచేస్తున్న ఎంప్లాయీస్కి, కార్మికులకు, ఉద్యోగులకు తమ పనిచేస్తున్న ఉద్యోగం ఎప్పటి వరకు ఉంటుందో, ఎప్పుడు తీసేస్తారో అన్న పరిస్థితి మనకు భారతదేశం అంతా ఉంది. ఈ ఉద్యమము విశాఖ స్టీల్ ప్లాంట్లోనే కాదు, ప్రతి ఒక్క ఇండస్ట్రీ సెక్టర్లో, ప్రతి ఒక్క గవర్నమెంట్ శాఖలో అందరూ కలిసి తమ ఉద్యోగాలని కాపాడుకుంటూ, ప్రైవేటీకరణ కాకుంటూ, తమ కుటుంబాలకు ఒక బాట చూపెట్టాలని గద్దర్ గారు ఇందులో నటించడం జరిగింది. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రైవేటీకరణ ఆపడానికి ఆల్రెడీ 1300 శిబిరాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈ మూవీతోని మళ్ళీ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం చాలా పెద్దగా ముందుకెళ్తుందని నేను భావిస్తూ, ఈ మూవీ చిన్న మూవీ అయినా సరే ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ సామాన్యమైన యాక్టర్లు కారండి, ఉద్యమకారులు, కళాకారులు. నిజంగా ఉద్యమాలో విశాఖ స్టీల్ ప్లాంట్కి భూమి ఇచ్చిన రైతులు ఇంకా వాళ్ళకు ఎటువంటి లబ్ధి పొందలేరు, ఇంకా వాళ్ళు ఉద్యమిస్తూనే ఉన్నారు, వాళ్ళకి కావాల్సింది రావాలని. సో ఇందులో ఇట్స్ లైవ్ మూవీ. సో ప్రజలందరూ ఇలాంటి మూవీ చూడాలి, రానున్న తరానికి అప్పచెప్పాలి అని నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, కంగ్రాచులేషన్స్ అన్న. మూవీ చాలా బాగుంది, పాటలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. చాలామందికి ఉద్యమాలంటే ఏంటి అనేది కూడా తెలియకుండా బతుకుతున్నాం ఈ సమాజంలో. ఈ సినిమా చూసిన తర్వాత పుట్టిన పిల్లాడి నుంచి చచ్చిపోయే ముసలితాత వరకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే చాలామంది ఉద్యమకారులు ప్రాణాలు పణంగా పెట్టి సంపాదిస్తున్న ఆస్తి ఇదంతా. కానీ ఎవరో డబ్బులున్న వాళ్ళు వచ్చేసి మేము తీయేసుకుంటాం, ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉంటాయా ఉండవా, చాలామంది చాలా బాధలు పడుతున్నారు. గవర్నమెంట్ కావచ్చు, లేకుంటే చాలామంది పెద్దలు కూడా ఆలోచించట్లేదు వీళ్ళ గురించి. చాలామంది రైతుల కష్టాలు చాలా అంటే చాలా కనిపించట్లేదు ఎవరికి. బట్ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మాలాంటి ఏదో జాబ్ చేసుకున్నామా, డబ్బులు వచ్చాయా, బతికేస్తున్నామా అని బతికే ప్రతి ఒక్కరికి మీరు ఒక గొప్ప సినిమాని చూపించారు. చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇంకోటి మా గద్దర్ అన్న, ఆయన పాటలను విని చాలామంది ఉద్వేగానికి లోనవుతాం, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం మేమంతా. బట్ ఆయన మన మధ్య లేరు. బట్ ఈ సినిమాతో ప్రతి ఒక్కరికి చూపించారు ఆయన ఇంకా సజీవంగా, ఆయన పాట బతికున్నన్ని రోజులు సజీవంగా బతికుంటాడు అని చూపించారు. నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి. ఎగ్జాక్ట్గా ఆయన ఏదైతే చెప్పాడో మేమందరం నిజంగా దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకెళ్తామని మీ అందరికి మాటిస్తున్నాను. చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి. ఆయన కడుపున మీరు పుట్టారు, మాలాంటి వాళ్ళకి ఆ అదృష్టం దక్కలేదు. నిజంగా మేము చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ సినిమాకి రండి. మీలో ఒక నిజంగా అరే మనం ఇలా కదా బతకాలి,
ఒక గొప్ప వ్యక్తిగా బతకాలంటే ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి అనే ఫీలింగ్ మీ అందరికీ వస్తుంది. దయచేసి సినిమాను చూడండి, అలాగే మనలో ఉన్న ఉద్యమకారుని బయటికి లేపండి, ఉద్యమాల కోసం పోరాడండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు మరియు ఈ సినిమా నిర్మాత, హీరో, కథ మూల సూత్రధారుడు సత్యారెడ్డి, చిరంజీవి సత్యారెడ్డికి, మరి ఈ సినిమాకు తన తండ్రినే కాదు తన తండ్రి యొక్క ఆశయాన్ని చూడడానికి వచ్చినటువంటి మా వెన్నెలమ్మకు ముందు వందనాలు. ముఖ్యంగా ఈ పిక్చరు నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఉద్యమాలు మన తెలంగాణ ఉద్యమం వచ్చి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ కోసం ఎంత ఉద్యమం చేశారో నాకు తెలిసి విశాఖ ఉక్కు కోసం కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు నాడు విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్న రోజులు చేస్తున్నాయి. అయితే పబ్లిక్ సెక్టార్లో ఉన్న ఒక అంశాన్ని, పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి ఒక పరిశ్రమని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి ఆ కాజుని వెతుక్కొని ఆ కాజు చుట్టూ, కాజ్ అనేది పదానికే పర్యాయ పదం గద్దర్, ప్రజా సమస్య అన్న పదానికే పర్యాయ పదం గద్దర్. ప్రజల కోసం తన జీవితాన్ని, ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు గద్దర్. అటువంటి మహనీయుడి యొక్క గద్దర్ని, ఆయన ఆశయాన్ని ఇందులో చూపిస్తూ అత్యున్నతమైనటువంటి మానవీయ కోణంలో ఈ చిత్రాన్ని నిర్మించి లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా, సినిమా అంటేనే వ్యాపారం, వ్యాపారాన్ని డబ్బుతో ముడిపెట్టి వ్యాపారాత్మకంగా కాకుండా ఆలోచనాత్మకమైనటువంటి, సందేశాత్మకమైనటువంటి సినిమా చూపిస్తూ గద్దరన్నని సజీవంగా మన ముందు ఉంచిన సత్యారెడ్డిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. అన్న ఇప్పుడే చూశాను సినిమా ఉక్కు సత్యాగ్రహం. సినిమా కాదన్న, ఇది ఒక జీవితం. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సార్ ఒక మంచి సినిమాని, ఒక ఇన్స్పైర్ అయ్యే సినిమాని తీశారు. సో చాలా అంటే చాలా బాగుందనమాట. ప్రతి ఒక్క క్యారెక్టరు, ఆ స్టోరీ లైన్ కానీ, అసలు విశాఖ స్టీల్ గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు. ఈ తరం వాళ్ళకి అసలు తెలియదు అనమాట. అసలు చాలా అంటే చాలా బాగా చూపించారు సార్. మీరైతే పర్ఫార్మెన్స్తో చంపేశారు. సత్య గారు అయితే చాలా బాగా చేశారు సార్. సో చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. ఆ మ్యూజిక్ కానీ, ఆ గద్దరన్న పాటలు కానీ, స్టోరీ కానీ చాలా బాగుంది. మెయిన్ గద్దర గారి కూతురు కూడా వెన్నెల గారు చేశారు, ఆమె కూడా చాలా బాగా చేశారనమాట. అన్నీ బాగున్నాయి ఈ సినిమాలో. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. పల్సర్ బైక్ ఝాన్సీ గారు కూడా ఉన్నారు. సో క్లైమాక్స్ అయితే అందరూ ఏడుస్తారన్న, అంత బాగుందనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, ఒక మెసేజ్ ఉన్న సినిమా అనమాట. ఇప్పుడు అన్ని కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి కానీ ఒక సమాజానికి ఉపయోగపడే సినిమా ఏదైనా ఉందంటే అది ఉక్కు సత్యాగ్రహం. అందరు థియేటర్కి వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. సో సత్యారెడ్డి గారు అయితే జీవించారనమాట. సో ఆల్ ది బెస్ట్. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా అయితే మిస్ అవ్వకండి. ఉక్కు సత్యాగ్రహం సినిమా అండి. అప్పుడే ఇప్పుడు 2024 నవంబర్ అయిపోతుంది. కానీ ఈ 2024 నువ్వు ఏ సినిమా చూసావంటే ఉక్కు సత్యాగ్రహం సినిమా, ఒక విప్లవం సినిమా చూసానని నేను చాలా గొప్పగా ఫీల్ అవుతానండి. నిజంగా చాలా బాగుంది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ గూప్ బాంబ్స్ అంటే ఇప్పుడు మనం సాంగ్స్ చూస్తాం సినిమాలో. ఇన్నాళ్ళు ఫస్ట్ 5 నిమిషాలు ఉండేది, తర్వాత 4 నిమిషాలు, 3 నిమిషాలు, 2 నిమిషాలు కుదిరిపోయింది. కానీ ఇందులో ఒక సాంగ్ చూస్తే 20 నిమిషాలు, అరగంట సేపు సాంగ్ విన్నంతసేపు కూడా నిజంగా ఇలాంటి పాటలు ఇప్పుడు నేను వింటున్నానా అన్నంత ఆనందం అయితే కలిగిందండి. సినిమా అయితే ఎక్సలెంట్. అసలు నవంబర్లో ఒక మంచి హిట్, ఈ 2024లో ఒక మంచి సినిమా చూసానంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలు మనం చూస్తే మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకు కూడా ఒక భవిష్యత్తు అనేది ఉంటుందండి. నిజంగా సూపర్ సూపర్ సూపర్. ఈ నీరు మనదే, ఈ నిప్పు మనదే, నిజంగా ఇలాంటి డైలాగులు కానీ అది కానీ చాలా బాగుందండి, చాలా బాగుందండి. సూపర్ సినిమా. ఉక్కు సత్యాగ్రహం నిజంగా సినిమా సత్యాన్న తీసిన ఫీలింగ్ అండి. సత్యాన్న కోసం తీసిన ఫీలింగ్ ఇది. నిజంగా సినిమాలో చాలా మంది పుడతారు, చనిపోతారు కానీ గద్దర్ లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టారు అన్నట్టు చూపించారు. చాలా బాగుంది. నిజంగా పోరైతే పోయేది ఏమిది లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే డైలాగ్ కానీ చాలా మంది. ఈ సినిమా కూడా మెయిన్ ప్రశ్న అంటే గద్దరన్న యాక్ట్ చేశాడు, మన గోరట్ వెంకన్న సాంగ్స్ పాడాడు, నారాయణమూర్తి యాక్ట్ చేశాడు, మనం గద్దరన్న కూతురు వెన్నెలక్క కూడా సినిమాలో ఉంది. కాబట్టి సినిమా చాలా బాగుంది. సాంగ్స్ అయితే ఒక 3-4 సాంగ్స్ ఉంటాయి భయ్యా. నిజంగా గూజ్ ఇట్లా ఫిట్నెస్ చాలా బాగా అనిపించింది.
లాస్ట్లో గద్దరన్ చనిపోయిన విజువల్ చూపించారు. ఏడుపు వచ్చేసి 2 నిమిషాలు అయితే ఏడుపు వచ్చిందన్నమాట. నిజం చెప్తారా, సమాజంలో చాలా సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ సమాజాన్ని మార్చే సినిమా ఇది ఏకైక సినిమా ఉక్కు సత్యాగ్రహం. చాలా బాగుంది. నిజంగా స్టీల్ ప్లాంట్ ఎలా రక్షించుకోవాలి, ప్రైవేటైజేషన్ ఎట్లా కాపాడుకోవాలని చూపించారు. చాలా బాగుందన్న. ప్రతి ఒక్క మన తెలుగు చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కర్మ, అంత బాగుంది. ప్రతి ఒక్క సినిమా చూడాలని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఉక్కు సత్యాగ్రహం అనే ఈ సినిమా చాలా బాగుందండి. సత్యాగ్రహం ఎలా చేస్తారో ఏంటి అన్ని విధాలుగా బాగా తీశారు. మీరందరూ చూడాలి. సత్య గారు చాలా బాగా నటించారు ఇందులోను. కారణం ఏంటంటే ఈ ఉప్పు సత్యాగ్రహం 10 నిమిషాల పాట ఉన్న అందరూ కూడా చూశారు. ఇది ఇంత 10 నిమిషాల పాట ఎక్కడా లేదు. అందుకని ఈ సినిమా బాగా చూడాలి. అందరూ ఈ సత్యాగ్రహం గురించి తెలుసుకోవాలి. మంచిగా ఉండాలని కోరుతున్నాం. సినిమా అందరూ చూడాలని కోరుతున్నాం. అండ్ ఇప్పుడే ఉక్కు సత్యాగ్రహం అనే సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది భయ్య. ఎన్నో కమర్షియల్ సినిమాలు వచ్చినాయి, కానీ ఈ సినిమా ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి సినిమాలు ఈ డైరెక్టర్ గారు ఇంకా తీయాలని కోరుకుంటున్నాము. సత్య నుంచి సత్యారెడ్డి గారు కానీ ఆ పేరు బాగా పొందారు. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్గా గద్దర్ గారు అనే వ్యక్తి ఈ సినిమాలో చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. ఆయన మెయిన్ లీడ్గా చేయడం చాలా బాగుంది. వాళ్ళ కూతురు కూడా ఈ సినిమాలో ఒక రోల్ చేసింది. అది చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రజలకు ఉపయోగపడే సినిమాలు తీయాలని కోరుకుంటున్నాము. ఈ సినిమాలో మెయిన్గా పల్సర్ బైక్ బండి ఝాన్సీ గారు అయితే ఐపీఎస్గా బాగా క్యారెక్టర్ బాగా చేశారు. ఈ సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్స్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా చాలా బాగా తీశారు. ఇలాంటి సినిమాలు మళ్ళీ తీయాలని కోరుకుంటున్నాం.